మేము విజిట్ చేసిన లొకేషన్ వచ్చేసి రాయల్ ఓపెరా హౌస్. యాక్చువల్గా మీ లొకేషన్లన్నీ బాగానే తిరిగేస్తున్నాం కానీ మాకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. ఈ కోట వాలకం చూస్తుంటే కొత్తదని చెప్పలేము, అలాగని పాతదని చెప్పలేము. ఒకటైతే బాగా అబ్జర్వ్ చేశాను, ఏంటంటే ఈ బిల్డింగ్ ఒకటే కాదు, కింద టైల్స్ కానీ చుట్టుపక్కల ఉన్న అన్ని కానీ వైట్ అండ్ వైట్ లోనే ఉన్నాయి. అసలు ఎవరు సపోర్టు లేకుండా ఎలా తిరుగుతున్నారు భయ్యా అని మీకు డౌట్ రావచ్చు. కొన్ని తిరగడం పక్కనట్టండి, ఇటువంటి లొకేషన్కి వెళ్ళాలని మీకు ఎలా తెలుస్తున్నాయి అని కూడా మీకు డౌట్ రావచ్చు. మీ మస్కట్లో ఎక్కడికి తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ లొకేషన్ చూసినా కూడా మాకు బాగా హెల్ప్ చేసింది ఇద్దరంటే ఇద్దరేనండి. ఆ ఇద్దరు ఎవరంటే మీకే కాదు నాకే కాదు మనందరికి కూడా బాగా తెలుసు. వాళ్ళు ఎవరంటే ఒకరు గూగుల్ తల్లి, ఇంకొకరు యూట్యూబ్ తల్లి. ఇవి రెండు పర్ఫెక్ట్ గా యూజ్ చేయడం మీకు తెలిస్తే మనం ఈ కంట్రీ అనే కాదు ఏ కంట్రీకైనా ఈజీగా వెళ్ళొచ్చు అండ్ ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. ఈ ఓపెరా హౌస్ లో ఏదైనా ఎక్విప్మెంట్ కొనాలన్నా లేదంటే ఏదైనా తాగాలన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్. అసలు మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఈ వాచెస్ ఉన్నాయి కదా, దీంట్లో మినిమం కాస్ట్ వచ్చేసి దగ్గరగా 5 lakhs అబోవే ఉన్నాయి. ఇది ఒక లగ్జరీ షాపింగ్ మాల్ అని అనుకోండి మీరు. ఇంకా లగ్జరీ అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఒక ఫ్లోర్ మ్యాట్ కొనాలన్నా సరే 1,00,000 సార్లు మనం ఆలోచిస్తాం, అంత ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి ఇక్కడ కాస్ట్లు. ఈ రాయల్ హౌస్ కూడా మెయిన్ రోడ్ మీద ఉంటదండి, సీప్కెళ్ళి దారిలో, అంటే ఆల్గోబ్రా సెంటర్ నియర్ బై ఉంటది. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి దీని పక్కనే ఉంది, అదేం కాదు చిన్న వాటర్ ఫౌంట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి, బాయ్.